రైట్. నేపాల్ మెరుపు వరదల్లో తెలంగాణకు చెందిన పలువురు చిక్కుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడున్న తెలంగాణ వాసుల క్షేమం ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నేపాల్కు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆచూకీ తెలియకపోతే వెంటనే హెల్ప్ లైన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. బాధితుల పేరు, పాస్పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్లో చివరిసారిగా సందర్శించిన ప్రదేశం, టూర్ ఆపరేటర్ వివరాలను అందించాలని కోరారు. గల్లంతైన తెలంగాణ వాసుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారిని గుర్తించి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ భవన్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు అధికారులు. మొత్తంగా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వారు కూడా ఇటు నేపాల్లో చిక్కుకుపోయినట్టుగా, ఈ వరదల్లో చిక్కుకుపోయినట్టుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి చొరవతో ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ను, అలాగే హెల్ప్ డెస్క్ను కూడా అటు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ఎవరైతే గల్లంతైనటువంటి తెలంగాణ వాసులు ఉన్నారో వారి సమాచారాన్ని అందించాలంటూ కూడా చెప్తా ఉన్నారు.